హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహితేజ ఆఫీషియల్. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ బోటి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బోటిని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అల్లం, 2 టేబుల్ స్పూన్ పసుపు, ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా ప్రతి ముక్కకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత దానిని అలాగా పక్కకి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అవి కొంచెం మనకి రెడ్ కలర్ వచ్చేంత వరకు చిన్న ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత 2 లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మంచిగా కలుపుకోవాలి. అది మొత్తం ఒక రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, పసుపు, ఇంకా అల్లం, 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని బాగా కలుపుకొని అది కొంచెం మంచిగా వేగేంత వరకు కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న బోటి ముక్కలని దీంట్లో వేసుకోవాలి. అన్నీ మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మంచిగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి పట్టే విధంగా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత తక్కువ ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల సేపు దాన్ని ఉడికించాలి. ఉడికించిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మూత తీసి తగినంత కారం, అనగా 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి మిక్స్ చేసుకోవాలి. కారం అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. కారం బాగా కలిసిన తర్వాత దానికి సరిపడా ఉప్పు తీసుకొని ఉప్పుని వేయాలి. మనకు ఎంత రుచి కావాలో అంత సరిపడా ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత తగినంత వాటర్ మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎందుకు వేస్తామంటే ముక్క బాగా ఉడికే విధంగా మనం వాటర్ని మిక్స్ చేసుకుంటాము. ఇప్పుడు తక్కువ ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ఇప్పుడు వేయించిన ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. లాస్ట్కి తగినంత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మనకు కావాల్సినంత కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఎంతగానో ఎదురు చూసే తెలంగాణ స్పెషల్ బోటి కర్రీ ఈజ్ రెడీ.